మంచు ఎలా పుడుతుంది అని ఆలోచించినప్పుడు సైన్స్ చెప్పేటువంటి విషయం ఏమిటి అంటే మేఘాలలో ఆ యొక్క వాటర్ వేపర్ అనేటువంటిది ఫ్రీజ్ అయినప్పుడు ఐస్ క్రిస్టలైజేషన్ ద్వారా అది ఫామ్ అవుతుందని మనకు తెలుస్తుంది. కానీ వాక్యంలో చెప్పబడిన విషయం ఏమిటంటే యోబు గ్రంథము 37వ అధ్యాయం 10వ వచనములో దేవుని ఊపిరి వలన మంచు పుట్టును, జలముల పైభాగమంతయు గట్టిపడును అని అక్కడ చెప్పబడితే 147వ కీర్తన 16వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. గొర్రెబొచ్చు వంటి హిమము కురిపించువాడు ఆయనే, బూడిద వంటి మంచు కణములు చల్లువాడు ఆయనే, ముక్క ముక్కలుగా వడగండ్లు విసురువాడు ఆయనే, ఆయన పుట్టించు చలికి ఎవరు నిలువగలరు. కనుక మంచుకు కారణం దేవుడు. సమస్త వాతావరణాన్ని లేక వర్షాన్ని కానీ మంచును కానీ చలిని కానీ పుట్టించేటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు ఆయన. కనుక నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు ఉన్నటువంటి ఆ యొక్క దేవుణ్ణి స్తుతించడం మంచిది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన్ను గణపరచడం ఎంతైనా మంచిది.